మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల గ్రామ శివార్లోని ఆయిల్ ఫామ్ నర్సరీలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. మొక్కల పెంపకానికి నాణ్యమైన ఎర్రమట్టి తీసుకురావాల్సి ఉండగా కాంట్రాక్టర్ తక్కువ ఖర్చుతో నాసిరకమైన మట్టిని వినియోగిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. దీంతో మొక్కల ఎదుగుదలపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. అలాగే నకిలీ వర్మి కంపోస్టు, నాసిరకం గింజలు, కవర్లు నిర్వహణ లోపాలు, కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతున్నాయని ఆరోపణ వినిపిస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన బీఆర్ఎస్ నాయకుడు మంగళంపల్లి శ్రీనివాస్ నర్సరీలో రైతుల్ని మోసం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇంకా లక్ష ఎప్పుడు కనీసం 4 నెలలు స్టేజ్ 1 లో ఉండాలి, మిగిలిన తర్వాత స్టేజ్ 2 లో తర్వాత ఉండాలి. మరి ఇప్పటివరకు నువ్వు స్టేజ్ 1 లో ఉన్నాయి కదా, ఇవన్నీ బయటికి పోలే కదా 7 నెలల నుంచి. ఒక్కడు చూపెట్టి బయట ఎక్కడ తీసిండ్రు చూపెట్టండి, ఎక్కడ పండి ఒకసారి పండి ఎక్కడ బయట తీసి పెట్టినట్టు 4 నెలలే ఉండాలి. ఇప్పుడు తీస్తాను నిన్నట్టు నుంచి. ఎందుకు ఇయ్యరు, పెంచేది ఎందుకు?